ఓం శ్రీ మాత్రే నమః. పౌర్ణమి నాడు కృతికా నక్షత్రంతో ఉండే నెల కార్తీకం. ఈ నెలలో దీపాన్ని వెలిగించడం ద్వారా విశేష జ్ఞానాన్ని పొందవచ్చని పురాణాలు ఘోషిస్తున్నాయి. కార్తీకం పండుగల మాసం. కార్తీక మాసంతో సమానమైన నెల మరొకటి లేదు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకొని ఉపవాసపు దీక్షను విరమించే సాంప్రదాయం కార్తీక మాసానికే ప్రత్యేకం. దీపావళి తర్వాత పాడ్యము నుంచి కార్తీకం మొదలవుతుంది. కార్తీకాన్ని కౌముది మాసమని లేదా వెన్నెల మాసమని అంటారు. శైవ వైష్ణవ భగవత్ ఆరాధనకు కార్తీకం అత్యంత అనువైనది. ఈ నెలలో తెల్లవారుజామునే స్నానం చేయడం వలన కాయక వాచిక మానసికాది దోషాలు పోతాయి. రోజంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్రాన్ని చూసి దీక్షను విరమించే నక్తవ్రతం గురించి పద్మ మరియు స్కాంద పురాణాల్లో కనిపిస్తుంది. ఈ నెలలో సోమవార ఉపవాస దీక్ష విశేషమైనది. ఉసిరి చెట్టు నీడ సోకే నీటి స్నానం, ఉసిరి చెట్టు పూజ, ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, ఉసిరి చెట్టు వద్ద భోజనం చేయడం ప్రత్యేకంగా ఈ నెలలో చేయదగిన పనులుగా పెద్దలు చెప్తారు. యమద్వితీయగా పేర్గాంచిన విధియనాడు సోదరి ఇంట భోజనం చేయాలని గ్రంథాలు చెప్తున్నాయి. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి. ఆ రోజు నాగవ్రతం చేయాలి. నాగులను పూజించాలని చతుర్వర్గ చింతామణి గ్రంథం సూచిస్తోంది. కార్తీక శుద్ధ ఏకాదశి చాతుర్మాస దీక్షకు ముగింపు. ఆ మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి. శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది నుంచి లక్ష్మీదేవి బ్రహ్మాది దేవతలతో కలిసి తులసివనానికి వచ్చి భక్తుల పూజలు అందుకుంటారు. కార్తీక మాసంలో చేసే దీపదానం చాలా ప్రశస్తమైనది. అందువల్ల లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అంటారు. పౌర్ణమి మునిమాపు వేళ ఈశ్వర ప్రీతి కోసం దీపాలు వెలిగిస్తారు. పౌర్ణమి నాడు చేసే ప్రత్యేక ఉత్సవం జ్వాలాతోరణం. క్షీరసాగర మదన సమయంలో వచ్చిన హాలాహలాన్ని శివుడు లోకాల సంక్షేమం కోసం తన కంఠంలోనే నిలిపి ఉంచుతాడు. దానితో ఆందోళన చెందిన పార్వతీమాత ఈ గండం నుంచి బయటపడితే కుటుంబ సమేతంగా చిచ్చుల తోరణం కింద 3 సార్లు దూరి వస్తానని మొక్కుకుందని, ఆనాటి నుండి జ్వాలాతోరణం ఉత్సవం ఏర్పడిందని భక్తుల నమ్మిక. ఆ రోజు శివాలయాల్లో ఎండుగడ్డితో తోరణం వెలిగించి శివపార్వతుల విగ్రహాలను పల్లకీలో ఉంచి మండుతున్న ఆ జ్వాలాతోరణం కింద నుండి 3 సార్లు తిప్పుతారు. కార్తీక బహుళ త్రయోదశి నాడు యమదీపదానం చేయాలని స్మృతి కౌస్తుభం అనే గ్రంథం ద్వారా తెలుస్తోంది. తెల్లవారి సమయంలో స్నానాలు, ఉపవాస దీక్షలు, దీపదానాలు, వనభోజనాలతో ఎన్నో పుణ్యకార్యాలను అందించే మంచి సమయం కార్తీక మాసం.